మిత్రులారా, ఆయుధ వ్యాపారం పేరుతోనే అమెరికా చేస్తున్నటువంటి రచ్చ మామూలుగా లేదు. ప్రపంచంలో అశాంతి వైపు నెట్టివేయబడతా ఉంది. వాడే ఆయుధాల మంత్రులు, వాడే రెండు వైపులా యుద్ధాలు చేపిస్తాడు, వాడే శాంతి చర్చలకు పిలుస్తాడు, మళ్ళీ వాడే నోబెల్ ప్రైజులు ఇవ్వాలని అడుగుతూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో రష్యా చైనా కూటమి ఉన్నది. చైనా మాట్లాడినటువంటి మాటల ప్రకారం మనం చూసుకున్నప్పుడు చైనా శాంతిని కోరుకుంటుంది, రష్యా శాంతిని కోరుకుంటుంది. చైనా శాంతిని కోరుకుంటుంటే అమెరికా మాత్రం యుద్ధాన్ని కోరుకుంటుంది, అశాంతిని కోరుకుంటుంది అనేది మాటలు సుస్పష్టంగా ఉన్నది. చైనాకి మూడినట్టుగా, చైనాకి చెక్ పెట్టినట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సోదరులారా, సోదరిమణులారా, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ మీద యుద్ధం చేయొద్దని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్తే అమెరికా చెప్పినా కూడా వినటువంటి ఇజ్రాయెల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాని పొగుడుతూనే అమెరికా ఆజ్ఞల్ని పాటించడం లేదు. ఒకసారి ఒక వ్యక్తి అరాచక వ్యవహారాలకు పాల్పడ్డప్పుడు, లేకపోతే యుద్ధానికి పాల్పడ్డప్పుడు, గొడవలకు పాల్పడ్డప్పుడు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేడంటారు. అది వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా వర్తించుద్ది అనేది మనం చూస్తున్నటువంటిది. విన్నదాని ప్రకారం, కన్నదాని ప్రకారం, చూసిన దాని ప్రకారం, చదివిన దాని ప్రకారం మనకు అర్థమవుతున్నది అనేది తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ దాడుకి ప్రతిగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు అమెరికా బోళాతనాన్ని, అమెరికా నిజ స్వరూపాన్ని బయటపెడతా ఉంది. ఇజ్రాయెల్ బలహీనతలు కూడా బయటపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అమెరికా కానీ అటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని తప్పించి వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళటువంటి కార్యక్రమాన్ని అమెరికా చేస్తున్నటువంటి ఇది ప్రస్ఫుటమవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇరాన్లో ఉన్నటువంటి స్థానికులు, ఇరాన్ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం అంతర్గతంగా యునైటెడ్ అవుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, అమెరికా అనుసరిస్తున్నటువంటి ఈ ఆయుధ వ్యాపారం, యుద్ధ విధానాల వల్ల ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా దేశాలు యునైటెడ్ అవుతూ ఉన్నాయి. ఐక్యమై అమెరికా కూటమి మీద యుద్ధం చేయడానికి, అది ఆయుధపరమైనటువంటి యుద్ధమే కాకుండా వాణిజ్యపరమైనటువంటి యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా వెనకడుగు వేయక తప్పని పరిస్థితి ఉన్నదనేది మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. సో రష్యా, చైనా, అదేవిధంగా ఉత్తర కొరియా, ఇరాన్ ఇట్లా కొన్ని దేశాలు యునైటెడ్ అయినప్పుడు ఖచ్చితంగా అవతల కూటమి ఎంత స్ట్రాంగ్ అయినా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కేవలం ఆయుధాలతో చేసే ఆర్డిఎక్స్లతోనూ, అణువాయుధాలు చేసే విధం కాదు. తర్వాత అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ శాంతి ఒప్పందాలు ఉంటాయి, అనేక ఐక్యరాజ్య సమితి గైడ్లైన్స్ ఉంటాయి. ఎవరు అధిగమించారనేది ప్రపంచ దర్బారు ముందు కూర్చున్నాడు, ప్రపంచ కోర్టులో, ప్రజా కోర్టులో కూర్చున్నప్పుడు ఆయా దేశాలు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది, ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంటుంది, ముక్కు నేలకు రాయాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా మనన చేస్తూ ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్ బేస్డ్గా అమెరికా మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ప్రధానంగా ఇరాన్కు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాకు కానీ దాని మిత్ర కూటమికి కానీ ఆయిల్ సరఫరా చేసేటువంటి దారుల్ని, ఆయా అవకాశాలని మూసివేయడం ద్వారా వాటిని దెబ్బతీయడానికి, వెనకగొట్టడానికి ఆస్కారం అయితే ఇరాన్కు ఉన్నదనేది ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటికే ఈ ఐక్యత చైనా, రష్యా, ఇరాన్, దాంతోపాటు ఉత్తర కొరియా లాంటి ప్యానెల్ ఒక వేదిక మీదకి వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు యునైటెడ్ అయితే ఇంకా మరిన్ని దేశాలు, వీళ్ళ మిత్ర దేశాలు ఉంటాయి. తద్వారా ఇది ప్రపంచ యుద్ధం దాకా దారితీస్తున్న పరిస్థితి ఉంటుంది. సరే, ప్రపంచ యుద్ధం దాకా వెళ్ళకపోవచ్చు, కానీ తద్వారా ఏది ఒకడంట బిందెడు పాలు తీసుకొస్తాడు, ఎవడు అంటాడట నిమ్మకాయ పిండితే ఒక చుక్క పిండినా ఇరిగిపోతాయి. బిందెడు పాలు కష్టపడి తీసుకొచ్చి ఇంటింటి నుంచి కలెక్ట్ చేసి ఒక బిందెలో పోస్తే అవి ఇరుగుతాయా లేదా అని నిమ్మకాయ పిండిన చందంగా ఉన్నది, ఇరిగిపోయినాయి పాలల్లో నిమ్మకాయ పిండితే. సో అట్లనే కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా దేశ అభివృద్ధి కోసం బాటలు వేసినటువంటి ఆయా దేశాలు యుద్ధం పేరుతోనే ఆ దేశ ప్రజల్ని ఖచ్చితంగా పేదరికంలోకి, నిరక్షరతలోకి, వెనకబాటుతనంలోకి, వలసల్లోకి, ఉపాధి కోల్పోయేటట్టుగా, పౌష్టికారం లేమిగా, ఇట్లా అనేక అనర్థాలకి మూలంగా దారితీసే పరిస్థితులు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. యుద్ధం ఎప్పుడు వద్దు అనేది మాకున్న అభిప్రాయం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు చేయవలసి వచ్చినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు ఓకే, కానీ అమెరికా ఆయుధ వ్యాపారం నడుపుకోవడం కోసం, ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈరోజు యుద్ధాన్ని ప్రజల నెత్తిన, ఆయా దేశాల నెత్తిన రుద్దుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా
ఆయా దేశాలకే కాదు ప్రపంచానికి కూడా క్షేమదాయకం కాదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇండియా పాకిస్తాన్ది ఒక గొడవ, అదేవిధంగా ఇజ్రాయిలు పాలస్తీన్ అది ఒక గొడవ, ఇజ్రాయిలు అమెరికా సపోర్ట్తోని ఇరాన్ది ఒక గొడవ, రష్యా ఉక్రెయిన్ అది ఒక గొడవ. ప్రపంచం అంతా కూడా అణ్వాయుధాల వైపు వెళుతుందా, ప్రపంచ యుద్ధం వైపు వెళుతుందా? దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ప్రజలు కష్టపడి చెమటలు చిందించి కండలు కరిగించి దేశాభివృద్ధికి బాటలు వేస్తే వీళ్ళు యుద్ధాల పేరుతోని దేశాలను సర్వనాశనం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు ఇప్పుడు మంచిది కాదనేది మనకి అనేక చరిత్ర చెప్తున్నటువంటి పాఠాలు మనకున్నాయి. చరిత్ర విద్యార్థులు, చరిత్ర అధ్యాపకులు మనం అడిగినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో ఒక గంట చెప్పినా కూడా మనకు అర్థమవుతుంది. యుద్ధం వద్దు అనేది, యుద్ధాలు వద్దు, చర్చల ద్వారా శాంతి ద్వారా సమస్యలు పరిష్కరించుకొని ముందుకు పోవటం వల్ల ఆ దేశ ప్రజలకు సంబంధించి అభివృద్ధికి బాటలు పడతాయి అనేది చరిత్రలో అనేక అధ్యయనాలు చెప్తున్నాయి, అనేక కేస్ స్టడీస్ చెప్తున్నాయి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీరు అక్షరాన్ని